వెల్కమ్ టు అభి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం CBSE క్లాస్ 11 స్టూడెంట్స్కి ఉపయోగపడేటటువంటి చాప్టర్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఇంట్రడక్షన్ ఈరోజు మనం చూద్దాం. సీక్వెన్సెస్ అండ్ సిరీస్. వాట్ ఈజ్ సీక్వెన్స్? Sequence is a set of numbers arranged in a definite order according to some definite rule is called sequence. సెట్ ఆఫ్ నంబర్స్ని ఒక డెఫినెట్ ఆర్డర్లో అరేంజ్ చేస్తూ ఒక డెఫినెట్ రూల్ ఫాలో అయ్యే విధంగా ఉన్నట్టయితే ఆ సెట్ ఆఫ్ నంబర్స్ని సీక్వెన్స్ అంటారు. సీక్వెన్స్ అనేది ఒక ఫంక్షన్ గాను, దాని యొక్క డొమైన్ న్యాచురల్ నంబర్స్ సెట్, దాని యొక్క రేంజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అవ్వచ్చు లేదా కాంప్లెక్స్ నంబర్స్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అయితే దెన్ దట్ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ రియల్ సీక్వెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అయితే దట్ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక సెట్ అని, దానిలో నంబర్స్ అరేంజ్ అవుతూ ఉంటాయి, ఒక డెఫినెట్ ఆర్డర్ని ఫాలో అవుతాయి, డెఫినెట్ రూల్ని ఫాలో అవుతాయి. దట్ సెట్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్. సపోజ్ సిరీస్కి వెళ్ళే ముందు A1, A2, A3 అండ్ సో ఆన్ ఎన్ టర్మ్స్ ఉన్నాయి కదా, అది ఒక సీక్వెన్స్ అయినట్టయితే వాటన్నిటిని మనం యాడ్ చేస్తే వచ్చేదాన్ని సిరీస్ అంటారు. The sum of all terms of the sequence is called a series. The sum of all the terms of a sequence is called a series. So A1, A2, A3 and so on an అనేది సీక్వెన్స్ అయితే A1 plus A2 plus A3 and so on an అనేది సిరీస్ అవుతుంది. ఒకవేళ కనుక దీనిలో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైనెట్గా ఉంటే అది ఫైనెట్ సీక్వెన్స్. A1 plus A2 plus A3 and so on an కూడా ఫైనెట్ అవుతుంది కాబట్టి ఇది ఫైనెట్ సిరీస్ అవుతుంది. సపోజ్ A1, A2, A3, an and so on ఇన్ఫైనెట్ టర్మ్స్ కనుక సీక్వెన్స్లో ఉంటే దెన్ A1 plus A2 plus A3 and so on an and so on is called ఇన్ఫైనెట్ సిరీస్. సో సిరీస్ని రెండు రకాలుగా చెప్పచ్చు, ఫైనెట్ సిరీస్, ఇన్ఫైనెట్ సిరీస్. అది ఇంట్రడక్షన్ ఫర్ సిరీస్ అండ్ సీక్వెన్స్. Sequences follow specific patterns are called progressions. మన సీక్వెన్సెస్ స్పెసిఫిక్ ప్యాటర్న్ని స్పెసిఫిక్ ఆర్డర్ని ఫాలో అయినట్టయితే వాటిని ఆ సీక్వెన్సెస్ని ప్రోగ్రెషన్స్గా పిలువబడతాయి. ఫస్ట్ we see arithmetic progression. A sequence is called arithmetic progression if the difference between two consecutive terms is same. ఒక సీక్వెన్స్ని మనం ఏపీ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్పాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ద టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ పక్కనే ఉన్న టర్మ్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయగా డిఫరెన్స్ కామన్గా సేమ్గా ఉంటే కనుక ఆ సీక్వెన్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ ఏ రూపంలో ఉంటాయంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, A plus 3D, A plus 4D అండ్ సో ఆన్ ఇలా ఉంటాయన్నమాట. సో దీన్ని ఫస్ట్ టర్మ్ అంటారనమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ T1 లేదా A1 అనొచ్చు. దిస్ ఇస్ T2 సెకండ్ టర్మ్, దిస్ ఇస్ T3 థర్డ్ టర్మ్, దిస్ ఇస్ T4 ఫోర్త్ టర్మ్, ఆర్ A1, A2, A3, A4 అలా కూడా పిలవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ మనం తీసేస్తే A ప్లస్ డీలోంచి ఏం తీసేస్తే డి వస్తుంది. A ప్లస్ 2Dలోంచి A ప్లస్ డి తీసేస్తే డీనే వస్తుంది. A ప్లస్ 3Dలోంచి A ప్లస్ 2D తీసేసిన డిఏ వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది అనమాట, కామన్గా ఉంటుంది అనమాట. సో A ప్లస్ డి మైనస్ ఏ గివ్స్ డి, A ప్లస్ 2D మైనస్ A ప్లస్ డి గివ్స్ డి, A ప్లస్ 3D మైనస్ A ప్లస్ 2D గివ్స్ డి. సో దట్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో అప్పుడు మన సీక్వెన్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్తాం అనమాట. ఏని ఫస్ట్ టర్మ్ అంటారు, డీని కామన్ డిఫరెన్స్ అంటారు. సో మరి జనరల్ టర్మ్ nth టర్మ్ని ఏ రూపంలో రాస్తారు? ద జనరల్ టర్మ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Tn ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో దీన్ని మనం జనరల్ టర్మ్ అని పిలవచ్చు, nth టర్మ్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ ఒకవేళ L ఈజ్ ద లాస్ట్ టర్మ్ అండ్ D ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP, దెన్ mth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్. బ్యాక్ నుంచి కనుక మనం mth టర్మ్ని కనుక్కోవాలంటే L మైనస్ M మైనస్ 1 ఇంటూ డి. అదే ఫస్ట్ నుంచి మనం mth టర్మ్ కనుక్కోవాలంటే A ప్లస్ M మైనస్ 1 ఇంటూ డి అంటాం కదా. A ఈజ్ ద ఫస్ట్ టర్మ్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి L మైనస్ M మైనస్ 1 ఇంటూ డిగా మనం mth టర్మ్ని ఫ్రమ్ ద లాస్ట్ కనుక్కోవచ్చు. నౌ sum of n terms of arithmetic progression
అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న n పదాల యొక్క మొత్తాన్ని సమ్ని కనుక్కోవాలంటే ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l ఆర్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ 2 ఫార్ములాస్లో మనం ఏ ఫార్ములా అయినా యూస్ చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l కానీ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఫార్ములా కానీ ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. n టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ a, సెకండ్ టర్మ్ a ప్లస్ d, థర్డ్ టర్మ్ a ప్లస్ 2d, nth టర్మ్ a ప్లస్ n-1 ఇంటూ d, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ as లాస్ట్ టర్మ్. సో a ప్లస్ a ప్లస్ a ప్లస్ a ఎన్ని ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి na ప్లస్ ఇప్పుడు d ప్లస్ 2d, నెక్స్ట్ బ్రాకెట్లో 3d, n-1 ఇంటూ d, అవన్నీ ఒక బ్రాకెట్లో రాద్దాం. d ప్లస్ 2d ప్లస్ 3d అండ్ సో ఆన్ n-1 into d. We can take d as common. na plus 1 plus 2 plus 3 plus and so on n-1 into d. Okay, this is sigma n అయితే మనకు ఫార్ములా n into n+1/2 కదా. సో I will show it to you. Sigma n is equal to n into n+1/2. మరి ఇక్కడ సమ్ ఆఫ్ n-1 టర్మ్సే కదా ఉన్నాయి. సో సిగ్మా n-1 అంటే జస్ట్ వి రీప్లేస్ n బై n-1, n-1 plus 1/2. సో హియర్ వి రైట్ n-1 plus 1/2 into d. Okay, plus 1 minus 1 cancel. So na plus n into n-1/2 into d. We can take n as common, by 2 also common. సో ఇక్కడ మనకు బై 2 లేకపోయినా మనం 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవచ్చు. సో n/2 మనం కామన్ తీసేస్తే హియర్ రిమైనింగ్ టర్మ్ ఈజ్ 2a. n/2 మనం కామన్ తీసాం కాబట్టి n-1 ఇంటూ d. సో మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ని ఎలా వచ్చిందో కూడా ఫార్ములాని డెరైవ్ చేస్తాం. సో n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. దీని నుంచి n/2 ఇంటూ a ప్లస్ l ఎలా వచ్చిందో కూడా మనం డెరైవ్ చేయొచ్చు. n/2 ఇంటూ వీ కెన్ రైట్ 2a యాజ్ a ప్లస్ a ప్లస్ n-1 ఇంటూ d అంటే nth టర్మ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ లాస్ట్ టర్మ్. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ ఫార్ములాస్ రెండు కూడా మనం డిరైవ్ చేసాం. ఓకే, ఇఫ్ Sn ఈజ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ అయితే nth టర్మ్ కనుక్కోవడానికి వన్ మోర్ ఫార్ములా వీ హ్యావ్ Sn మైనస్ Sn-1. సమ్ ఆఫ్ n టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ n-1 టర్మ్స్ మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే వీ కెన్ ఫైండ్ nth టర్మ్. సో యాక్చువల్గా nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d. హియర్ Tn ఈజ్ ఈక్వల్ టు Sn మైనస్ Sn-1 అని వన్ మోర్ ఫార్ములా కూడా మనం నోట్ చేసుకోవచ్చు. Now we will see some properties of arithmetic progression. First one, if a, b, c are in arithmetic progression, then common difference is same మనం already discuss చేసాము. b minus a is equal to c minus b. సో మైనస్ b తెచ్చేసి మైనస్ a తీసుకువెళ్ళిపోతే 2b ఈక్వల్ టు a ప్లస్ c. దిస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2. దిస్ ఈజ్ కాల్డ్ arithmetic mean. సో b ఈజ్ కాల్డ్ arithmetic mean. That is the first property. Next, second property, a small example I am giving here. 1, 3, 5, 7, 9, 11, 13, 15 are in arithmetic progression. So we can call them as A1, A2, A3, A4, A5, A6, A7, A8 or T1, T2, T3, T4 like that also we can call. సో ఇక్కడ మనం చూస్తే ఈ ఆడ్ నెంబర్స్ అన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటికి డిఫరెన్స్ 2, 3 - 1 2, 5 - 3 2, 7 - 5 2, 9 - 7 2, 11 - 9 2, 13 - 11 2, 15 - 13 ఆల్సో 2. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ సీక్వెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫాలో అవుతుంది. అయితే ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫైనైట్ సీక్వెన్స్. ఇక్కడతో నేను ఎండ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో, ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్ లాస్ట్ నుంచి సెకండ్ టైం యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది. నౌ వి చెక్. 1 + 15 16, 3 + 13 16, థర్డ్ లాస్ట్ నుంచి థర్డ్ 5 + 11 16, 7 + 9 16. సో లైక్ దట్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఫస్ట్ నుంచి
4th ప్లేస్ లాస్ట్ నుంచి మనం యాడ్ చేస్తే అవన్నీ సేమ్గా వస్తాయి. దట్ ఈస్ వన్ మోర్ ప్రాపర్టీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. థర్డ్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి మన వన్ మోర్ ఫార్ములా n ఇంటూ మిడిల్ టర్మ్. ఎప్పుడంటే ఇఫ్ n ఈజ్ ఆడ్, ఆ సీక్వెన్స్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక ఉన్నట్టయితే సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే దట్ ఈస్ సిరీస్, ఫైనైట్ సిరీస్, దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ మిడిల్ టర్మ్. ఒకవేళ కనుక n ఈజ్ ఈవెన్ అయితే n/2 ఇంటూ సమ్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. ఫస్ట్ టర్మ్ n ఈజ్ ఆడ్ అయితే n ఇంటూ మిడిల్ టర్మ్, n ఈజ్ ఈవెన్ అయితే n/2 ఇంటూ సమ్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇఫ్ a1, a2, a3 అండ్ సో ఆన్ an ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినట్టయితే ఈ టర్మ్స్ అన్నిటికీ మీరు ల్యాండా యాడ్ చేసిన, ల్యాండా సబ్ట్రాక్ట్ చేసిన, ల్యాండాతో మల్టిప్లై చేసిన ఆ వచ్చే సీక్వెన్స్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫాలో అవుతుంది. సో a1 ప్లస్ ల్యాండా, a2 ప్లస్ ల్యాండా, a3 ప్లస్ ల్యాండా, an ప్లస్ ల్యాండా, దే ఆల్సో ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే మనం ఆ ల్యాండా అవసరమైన చోట యాడ్ చేసుకోవచ్చు. ల్యాండా ఇంక్రీజ్ చేశాను, అలాగే ల్యాండా డిక్రీజ్ చేసిన, ల్యాండాతో మల్టిప్లై చేసిన, దోస్ సీక్వెన్సెస్ ఆర్ ఆల్సో ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. హియర్ మీరు ల్యాండా యాడ్ చేసినప్పుడు కానీ, ల్యాండా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కానీ వాటికి కూడా కామన్ డిఫరెన్స్ డిఏ ఉంటుంది. ఒకవేళ కనుక ల్యాండాతో మల్టిప్లై చేసినప్పుడు మాత్రం ఆ ఏపీలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ల్యాండా డీగా ఉంటుంది. దట్ ఈస్ వన్ మోర్ ప్రాపర్టీ. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాపర్టీ, ఇఫ్ a1, a2, a3 అండ్ సో ఆన్ an అండ్ b1, b2, b3 అండ్ సో ఆన్ bn ఆర్ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇక్కడ మనకి 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. సో దీనిలో ఉన్న టర్మ్స్ కనుక మనం యాడ్ చేయొచ్చు. a1 ప్లస్ b1, a2 ప్లస్ b2, a3 ప్లస్ b3, an ప్లస్ bn. ఈ టర్మ్స్ అన్నిటికి ఈ టర్మ్స్ యాడ్ చేసిన వచ్చేవి కూడా ఏపీలోనే ఉంటాయి. అలాగే సబ్ట్రాక్ట్ చేద్దాం. a1 మైనస్ b1, a2 మైనస్ b2, a3 మైనస్ b3 కరస్పాండింగ్గానే సబ్ట్రాక్ట్ చేయాలి. an మైనస్ bn, దోస్ టర్మ్స్ ఆర్ ఆల్సో ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అలాగే మనం ఒకవేళ కనుక మల్టిప్లై చేస్తే a1 ఇంటూ b1, a2 ఇంటూ b2, a3 ఇంటూ b3, an ఇంటూ b, అవి మాత్రం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు. అలాగే డివైడ్ చేసిన a1 బై b1, a2 బై b2, a3 బై b3, an బై bn డివైడ్ చేసినా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు. సో యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కానీ మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ సీక్వెన్సెస్, కొత్తగా వచ్చే ఆ సీక్వెన్సెస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ 3 టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనుకోండి, ఇప్పుడు కూడా a మైనస్ డి, a ప్లస్ డి అవి మాత్రమే తీసుకుంటే మనం ఈజీగా 3 టర్మ్స్ని ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోండి అని మనకు క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సర్సైజ్లోకి వెళ్తే. సో ఇప్పుడు 3 టర్మ్స్ కనుక్కోమన్నా మనం ఆ 3 టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో a మైనస్ డి, a ప్లస్ డి గానే తీసుకుంటే బెస్ట్. వీటికి కామన్ డిఫరెన్స్ మనం గమనించినట్లయితే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తే ఎంత వచ్చిందో, థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసిన అంతే రావాలి కదా, కామన్ డిఫరెన్స్ డి అనమాట. ఒకవేళ 4 టర్మ్స్ కనుక్కోండి అని అడుగుతూ ఉంటారు, అప్పుడు మనం ఇలా కన్సిడర్ చేస్తే బెస్ట్. a మైనస్ 3d, a మైనస్ డి, a ప్లస్ డి, a ప్లస్ 3d. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ 2d ఉంది. సో a మైనస్ డిలోంచి a మైనస్ 3d సబ్ట్రాక్ట్ చేస్తే 2d వస్తుంది. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. అదే 5 టర్మ్స్ కనుక్కోమని అడుగుతూ ఉంటారు, అప్పుడు a మైనస్ 2d, a మైనస్ డి, a ప్లస్ డి, a ప్లస్ 2d అండ్ 5 టర్మ్స్ తీసుకోండి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ d వస్తుంది వీటన్నిటికి. నెక్స్ట్ 6 టర్మ్స్ అడిగినట్టయితే a మైనస్ 5d, a మైనస్ 3d, a మైనస్ డి, a ప్లస్ డి, a ప్లస్ 3d, a ప్లస్ 5dగా తీసుకుంటే వీటికి కామన్ డిఫరెన్స్ 2d వస్తుంది అనమాట. సో ఇలా కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి, ఎప్పుడు డిఏ రావాలి అని ఏమీ ఉండదు. సో ఇక్కడ 3 టర్మ్స్ అయితే ఈ రకంగాను, 4 టర్మ్స్ అయితే ఈ 4 టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. 5 టర్మ్స్ అయితే ఇది, 6 టర్మ్స్ అయితే ఇలా. నెక్స్ట్ ప్రాపర్టీ, a1, a2, a3 అండ్ సో ఆన్ an ఆర్ n నంబర్స్, దెన్ అర్థమెటిక్ మీన్. ఇందాక మన అర్థమెటిక్ మీన్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం, a ప్లస్ c బై 2 కదా. సో ఇక్కడ n నంబర్స్ ఉన్నాయి కాబట్టి n నంబర్స్ని యాడ్ చేసి బై n చేయాలి. 2 నంబర్స్ యాడ్ చేసి బై 2, 3 నంబర్స్ యాడ్ చేస్తే బై 3, n నంబర్స్ కాబట్టి బై n. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అర్థమెటిక్ మీన్. ఇక నెక్స్ట్ కమింగ్ టు, ఇఫ్ n నంబర్స్ a1 క్యాపిటల్ లెటర్స్ చూడండి, ఇక్కడ ఇవన్నీ అర్థమెటిక్ మీన్స్ అనమాట. n అర్థమెటిక్ మీన్స్ చూడండి, ఇక్కడ n అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేసాము ఎవరి మధ్య, ఏబీల మధ్య. ఏబీల మధ్య n అర్థమెటిక్ మీన్స్ కనుక మనం ఇన్సర్ట్ చేసాము, ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. కొంచెం కేర్ఫుల్గా వినాలి స్టూడెంట్స్, ఇది ఫస్ట్ టర్మ్. ఇది n ప్లస్ 2th టర్మ్, ఎలా, ఇది ఫస్ట్ టర్మ్.
ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయి, అంటే మొత్తం ఇక్కడకు n+1 టర్మ్స్ అయినాయి. నెక్స్ట్ టర్మ్ ఎవరు? n+2th టర్మ్. సో దిస్ ఈజ్ tn+2 అనమాట. b ఎవరంటే tn+2. జనరల్గా tn అంటే ఫార్ములా a+n-1 ఇంటూ d కదా. మరి tn+2 అంటే a+n+2 -1 ఇంటూ d, a+n+1 ఇంటూ d అనమాట. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. సో b ఈజ్ ఈక్వల్ టు a+n+1 ఇంటూ d ప్లస్ a ఇటు తీసుకొచ్చేసుకుందాం, మైనస్ ఏ అవుతుంది. b మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ d. డిఫరెన్స్ d కనుక్కోవాలంటే b మైనస్ ఏ బై n+1. సో దట్ ఈజ్ డిఫరెన్స్ అనమాట. సో మనం ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంట? b మైనస్ ఏ బై n+1. సో ఇప్పుడు మనం ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ టర్మ్ కదా t1, ఇది సెకండ్ టర్మ్ కదా t2, ఇది థర్డ్ టర్మ్ t3, ఇది ఫోర్త్ టర్మ్ t4, ఇది n+1th టర్మ్ కదా, ఇది n+2th టర్మ్. ఓకే, సో ఫస్ట్ a1 ఎవరు? సెకండ్ టర్మ్ అంటే a ప్లస్ d. d ఎంత వచ్చింది? b మైనస్ ఏ బై n-1. a2 a+2d, d అంటే b మైనస్ ఏ బై n+1. అలాగే an ఎవరు? n+1th టర్మ్ a ప్లస్ nd, d అంటే b మైనస్ ఏ బై n+1. అలా నేను అర్థమెటిక్ మీన్స్ a1 a2 a3 అండ్ సో ఆన్ an అన్నీ ఫైండ్ అవుట్ చేశాను. a1 అంటే a ప్లస్ d, ఇది a ప్లస్, ఇది థర్డ్ టర్మ్ కదా a+2d, ఫోర్త్ టర్మ్ కదా a+3d, ఇది n+1th టర్మ్ కదా a+nd అనమాట. d అంటే b మైనస్ ఏ బై n+1 సబ్స్టిట్యూట్ చేసి నేను a1 a2 an ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఈ అర్థమెటిక్ మీన్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ an ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. a ప్లస్ అండ్ సో ఆన్ a ఫస్ట్. నెక్స్ట్ b మైనస్ ఏ బై n-1, 2 ఇంటూ b మైనస్ ఏ బై n+1, 2 ఇంటూ n ఇంటూ b మైనస్ ఏ బై n+1, హియర్ ఆల్సో n+1 b మైనస్ ఏ బై n+1. సో ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేస్తుంటే అన్నిట్లో b మైనస్ ఏ బై n+1 కామన్గా ఉంది. సో 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ n. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా n. సిగ్మా nకి ఫార్ములా n ఇంటూ n+1/2. సో b మైనస్ ఏ బై n+1 ఇంటూ n ఇంటూ n+1/2లో n+1 క్యాన్సిల్. సో దేర్ ఫోర్ b మైనస్ ఏ ఇంటూ n/2. ఎగైన్ ఈ రెండిట్లో మనం n కామన్ తీయచ్చు, లేదా ఫస్ట్ ఎల్సిఎం కట్టేశాను. 2na ప్లస్ bn మైనస్ an/2. సో 2anలోంచి ఒక an సబ్ట్రాక్ట్ చేసేస్తే an ప్లస్ bn, n కామన్, a ప్లస్ b ఇంటూ n/2. సమ్ ఆఫ్ అరిథమెటిక్ మీన్స్ ఓవర్. ఇప్పుడు అసలు మొత్తం ఇవన్నీ టర్మ్స్ యాడ్ చేద్దాం. a1 ప్లస్ a2 ప్లస్ a3 అండ్ సో ఆన్ an ప్లస్ b ఇవన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ a, లాస్ట్ టర్మ్ b కదా, a ప్లస్ b ముందు రాసేద్దాం. a1 ప్లస్ a2 ప్లస్ a3 అండ్ సో ఆన్ an ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, a ప్లస్ b ఇంటూ n/2. సో నౌ వీ కెన్ టేక్ a ప్లస్ b యాజ్ కామన్, 1 ప్లస్ n/2. టేక్ ఎల్సిఎం a ప్లస్ b ఇంటూ n+2/2. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్సర్సైజ్లో కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే ఫస్ట్ ఈ డెరివేషన్స్ కూడా విన్నట్టయితే ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయని ఫస్ట్ ఈరోజు టాపిక్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కవర్ చేశాను. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ సీ జామెట్రిక్ ప్రోగ్రెషన్. హోప్ యూ హ్యావ్ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.